పూరీ జగన్నాథ్ స్వామి యొక్క అద్భుత లీలను తెలిపే ఒక అద్భుతమైన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం అవంతి రాజ్యాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ధర్మపాలనలో ప్రజలందరూ కూడా ఎంతో సుఖశాంతులతో వారికి యుద్ధాలు చేయాలన్నా భయమే ఉండేది కాదు. పాడి పంటలకు కొదవే ఉండేది కాదు. పైగా ఎటువంటి దాన ధర్మాలు చేయాలన్నా తీసుకోవటానికి ఎవరూ ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆ రాజ్యంలో ఎవరికి కూడా డబ్బుకి కొదవే లేదు. ఇంద్రదీముడు కళాభిమానిగాను కళ పండిత పోషకుడుగాను కీర్తి గడించాడు. ఆయన ధర్మపాలనను సుగుణాలను పొగుడుతూ కవులు ప్రతినిత్యము కూడా కావ్యాలను రాస్తూ ఆయన్ని స్తుతిస్తూ ఉండేవారు. ఇన్ని విజయాలను సాధించిన రాజు అయినప్పటికీ కూడా ఆ రాజు ఏదో ఒక అసంతృప్తితో ఎప్పుడు ప్రతినిత్యము బాధపడుతూ ఉండేవారు. ఆ రాజుకు తీరని కోరికంటూ ఏమీ ఉండేది కాదు. అయినా తనకు తెలియని ఏదో అసంతృప్తి వెంటాడిస్తూ బాధపెడుతూ ఉండేదని ఆ రాజు ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడు. ఇలా జరగడానికి గల కారణం ఏమిటో ముందుగా రాజుకి అంతుపట్టలేదు. కారుమబ్బులు తొలగిపోగానే ఆకాశంలోని చందమామ ఎలా అయితే పూర్తి వెన్నెలతో వికసిస్తుందో అదేవిధంగా రాజుగారి మనసులోని కోరిక కూడా క్రమంగా మెల్లంగా బయటపడసాగింది. యథాలాపంగా ఆ రాజుగారికి ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది. ఉన్నపలంగా ఆ రాజుగారికి ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది. భావి తరాల భక్తులకు యాత్రాస్థలం కాగల ఒక అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకుంటాడు రాజు. ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే రాజులో కనిపించిన మార్పును రాజు గమనించాడు. ముందు తనకున్న అసంతృప్తి మొత్తం తొలగిపోవటాన్ని రాజు గమనిస్తాడు. ఇదే సరైన నిర్ణయంగా భావించి దేవాలయాన్ని నిర్మించాలనుకుంటాడు. అయినా నిర్మించిన దేవాలయంలో ఏ దేవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలో అర్థం కాక రాజు మళ్ళీ ఆలోచనలో పడతాడు. రాజు ఒకనాడు నిర్మించబోయే దేవాలయంలో ఏ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అని దీర్ఘంగా ఆలోచిస్తూ అలాగే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. రాజా, ముందు ఆలయ నిర్మాణాన్ని పూర్తి కానివ్వు, తర్వాత కాలం ఆసన్నమైనప్పుడు విగ్రహం దానంతటా అదే వస్తుంది అన్న దివ్యస్వరం వినిపిస్తుంది రాజుకు. రాజు అమితానందంతో నిద్రలేస్తాడు. అలాగే అతనిలో ఉండే విచారమంతా కూడా మటుమాయమైపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే రాజు మంత్రులందరినీ పిలిపించి తన మనసులో ఉన్న విషయాన్ని తెలిపి వాస్తు శాస్త్రవేత్తలను రప్పిస్తాడు. దేవాలయ నిర్మాణానికి తగిన స్థలాన్ని నిర్ణయించమని చెబుతాడు. అలాగే జ్యోతిష్కులను రప్పించి ఆలయ శంకుస్థాపనకు మంచి ముహూర్తాన్ని నిర్ణయించమని రాజు ఆదేశిస్తాడు. ఒక శుభముహూర్తాన సువిశాలమైన పూరీ సముద్ర తీరాన మేళతాళాలతో వేద మంత్రాలతో అగమవేత్తల ఆధ్వర్యంలో దేవాలయ నిర్మాణం ప్రారంభమైంది. ఆలయ నిర్మాణానికి అవసరమైన పెద్ద పెద్ద బండరాళ్లను దూర ప్రాంత కొండలపైనుంచి తెప్పించారు. సముద్రాల గుండా, నదుల గుండా, వాడలలోనూ పెద్ద పెద్ద ఏనుగులు పూచిన బల్ల మీద పూరీ సముద్ర తీరానికి చేరవేశారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన పెద్ద పెద్ద కళాకారులు, శిల్పులు, పనివాళ్ళు అందరూ కూడా దేవాలయ నిర్మాణానికి పూనుకున్నారు. భక్తి శ్రద్ధలతో నిండిన వారి ఉత్సాహం, నిర్విరామ పరిశ్రమ ఫలితంగా కఠినమైన శిలల నుంచి పుట్టుకొచ్చాయి అద్భుతమైన శిల్పాలు. కొన్ని సంవత్సరాల్లోనే ఆలయ నిర్మాణం పూర్తయిపోయింది. కడలి తరంగాలు స్పృశించే సాగర తీరంలో మేఘాలను అందుకునే ఎత్తుకు అద్భుతమైన దేవాలయం నిర్మించబడింది. ఆలయ నిర్మాణం పూర్తయిపోయింది. కానీ మరి గుడిలో ప్రతిష్ఠించే దేవుడెక్కడా అని అందరూ ప్రశ్నించసాగారు. రాజు కూడా ఇదే విషయంపై తీవ్రంగా ఆలోచించసాగాడు, దిగులు పడసాగాడు. నాడు రాజు దేవాలయంలోకి ప్రవేశించి గర్భగుడిలోకి వెళ్ళి విగ్రహాన్ని ప్రతిష్ఠించబోయే స్థలానికేసి ఎదురుగా చూస్తూ ఇలా పలికాడు. దేవా, ఈ గుడిలో ఏ విగ్రహం కొలువుదీరాలనేది నీ సంకల్పం? ఆ విషయం తెలియజేయవలసిన సమయం ఇంకా ఆసన్నం కాలేదా? ఇంకా ఎంతకాలమని వేచి ఉండాలి? ఇన్ని శ్రమలు కూర్చుని నిర్మించిన ఆలయం ఇలా శూన్యంగా ఉంటే నలుగురు నన్ను చూసి నవ్వరా అని రాజు
కన్నీళ్లతో ప్రార్థిస్తాడు. ఆ రోజు రాత్రి రాజు నిద్రలో ఒక కలగన్నాడు. రాజా, ఇక్కడికి సమీపంలోనే దేవుడు శ్రీకృష్ణుని రూపంలో ఉన్నాడు. అన్వేషిస్తే ఆ కరుణాసింధుడు నీ వశమవుతాడు అన్న దివ్య సందేశం అందింది. భక్తులతో దాగుడుమూతలాడడం కృష్ణుని స్వభావం గనుక అతడి విగ్రహం అంత సులభంగా లభ్యం కాదని రాజు గ్రహించాడు. ఆ మహానుభావుణ్ణి కనుగొనాలంటే నిర్మలమైన స్వభావం కలిగిన వివేకవంతుడైన గొప్ప భక్తుడై ఉండాలి. అందువలన రాజు తన ఆస్థానంలోని 4 వివేకవంతులైన పండితులకు ఆ పనిని అప్పగిస్తాడు. ఆ 4గురిలో చిన్నవాడైన విద్యాపతి తూర్పు దిక్కుగా బయలుదేరి అలా కొంత దూరం వెళ్ళి తర్వాత ఉత్తర దిక్కుగా తిరుగుతాడు. అక్కడ అరణ్య ప్రాంతం ఎదురవుతుంది. అప్పుడు మనసులో కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ తనను నడిపించే భావం ఆ భగవంతుడిదే అన్న శరణాగతితో మనసులో భగవంతుడిని ప్రార్థించుకొని దేవుడు చూపిస్తున్న మార్గంలో నడుస్తున్నని భావిస్తూ అడవి లోపలికి ప్రయాణిస్తాడు. పోను పోను అడవి మరీ దట్టంగా కాగసాగింది. పోను పోను అడవి మధ్యలో ఒక కొండ కనిపించింది. కొండ మధ్య నుంచి చిన్న లయబద్ధమైన సంగీతం వినిపించసాగింది. ఇది సంగీత పర్వతం కాదు కదా అనుకుంటూ విద్యాపతి పర్వతాన్ని సమీపిస్తాడు. మృదంగ ధ్వనులు, కరతాళ నాదము, వేద మంత్రాలతో కలిసి ఒక అద్భుతమైన గానం వినిపించింది. కొండకి అవతల వైపు నుంచి సంగీత ధ్వనులు వస్తున్నట్లుగా విద్యాపతి భావిస్తాడు. విద్యాపతి మెల్లగా కొండెక్కి పైనుంచి చూస్తే అక్కడ ఒక అందమైన లోయ. అక్కడ కొంతమంది పాడుతూ నృత్యం చేస్తున్నారు. ఆ దృశ్యాన్ని చూస్తూ విద్యాపతి పక్కనున్న చెట్టు కొమ్మను పట్టుకొని అలాగే నిల్చుని ఉండిపోతాడు. చాలా దూరంగా విద్యాపతి కాలినడకపై రావటం వలన చాలా అలసటగా అనిపించినప్పటికీ ఆ దృశ్యాన్ని చూసేసరికి ఆ దృశ్యం ఎంతో హాయిని కలిగిస్తుంది విద్యాపతికి. హఠాత్తుగా పులి గాండ్రింపు విని ఉలిక్కిపడి విద్యాపతి వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడు పులి గాండ్రిస్తూ గట్టిగా అరుస్తూ అతని వైపు పరిగెత్తుకు రావడం చూస్తాడు. అప్పుడు విద్యాపతికి ఏం చేయాలో తెలియక ఆ భయాందోళనలో హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోతాడు. రాజా అన్న స్వరం వినగానే ఆ పులి చటుక్కున ఆగిపోతుంది. ఇలా తిరగరా అని స్త్రీ మళ్ళీ పిలుస్తుంది. పులి తనను పిలిచిన స్త్రీ వద్దకు వెనక్కు తిరిగి వెళ్ళి ఆ స్త్రీ కాళ్ళ వద్ద కుక్కపిల్ల మాదిరిగా కూర్చుని ఉంటుంది. అప్పుడు ఆ స్త్రీ ఆ పులి వీపు పైన ఆప్యాయంగా తట్టింది. అక్కడున్న యువతులందరిలోనూ ఆ స్త్రీ ఎంతో అందంగానూ ఎత్తుగానూ ఉన్నది. ఆమె పేరు లలిత, కోయదర విశ్వాసురి ఏకైక పుత్రిక. లలిత చెప్పగానే స్పృహ తప్పి పడిపోయిన విద్యాపతి వద్దకు 2 యువతులు పరిగెత్తుకుని వెళ్ళి అరటి ఆకులతో మెల్లగా వీచారు. ఇంకొక యువతి అక్కడికి దగ్గరలో ఉన్న సెలయేరు వద్దకు వెళ్ళి తామర ఆకులతో మంచినీటిని తీసుకుని వచ్చి విద్యాపతి ముఖంపై చల్లగా అతడు మెల్లగా కళ్ళు తెరవగా అప్పుడు అతను తాగటానికి మంచినీళ్లను ఇస్తారు. ఆ తర్వాత లలిత మెల్లగా అతన్ని సమీపించి, నీవు ఎవరో మాకు తెలియదు. నీవు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నావో కూడా తెలియదు. బహుశా అడవిలో దారి తప్పి ఇలా వచ్చి ఉంటావు. కానీ మేము నిన్ను ఈ పరిస్థితుల్లో ఇలా విడిచిపెట్టి వెళ్ళలేము. మాకు మనసు రావటం లేదు. కావున నీవు మేము ఉండే మా గూడానికి మాతో పాటు వస్తావా అని అడుగుతుంది లలిత. ఆమె అడిగిన మాటలకు విద్యాపతి ఎంతగానో సంతోషించి ఆమెతో వెళ్ళటానికి మౌనంగా లేచి నిల్చున్నాడు. అప్పుడు లలిత ముందుగా దారి తీస్తుంది. ఆమె తర్వాత విద్యాపతి, చిలకెత్తలు ఆమె వెంట నడుస్తూ వెళ్తూ ఉంటారు. ఒక యువతిని దగ్గరికి పిలిచి తాము ముందుగా వస్తున్న సంగతిని తమ తండ్రికి తెలియచేయమని చెప్పి పంపిస్తుంది. ఆ యువతి సరేనని చెప్పి కొంత దూరం వెళ్ళి ఆ చెట్ల మధ్యలో మాయమైపోతుంది. కొద్దిసేపటికి ఎదురుగా ఉన్న చిన్న కొండపైన ఆజానుబాహుడైన విశ్వవసు కొండధర్ విద్యాపతికి ఎదురుగా వచ్చి స్వాగతం పలుకుతూ తమ హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తారు. విద్యాపతి ప్రతి నమస్కారం చేస్తూ తాను ఇంద్రజిత్తు మహారాజు గారు పంపగా ఒక దైవ కార్యార్థం ఇలా వచ్చాను అని చెప్పగా విశ్వవసు తనను ఎంతో గౌరవ మర్యాదలతో తమ గూడానికి తీసుకుని వెళ్తారు.
ఇంతలో విద్యాపతి గొప్ప పండితుడిని గమనించిన కొండదారు రాజు పరమానందాన్ని పొందుతాడు. కొన్నాళ్ళు అక్కడే ఉండి వేదాంత విద్య రహస్యాలను తెలియచేయమని విద్యాపతిని ప్రార్థిస్తాడు. అందుకు విద్యాపతి కూడా అంగీకరిస్తాడు. అక్కడే కొంతకాలం ఉండాలనే భావం విద్యాపతిడి మనసులో ఏర్పడుతుంది. విద్యాపతి తనకు తెలిసిన జ్ఞానం అంతటినీ శ్లోకాల ద్వారా చెబుతూ శ్లోకాల యొక్క తాత్పర్యాన్నంతటినీ వివరించసాగాడు. అతను చెప్పిన ప్రతి విషయాన్ని కొండదర్రాజు ఇంకా లలిత ఎంతో శ్రద్ధగా వినుతూ ఉండేవారు. అలా వింటూ లలిత తనపై అభిమానం చూపటాన్ని ఆ పండితుడు గమనిస్తాడు. కానీ తాను చేయవలసిన కార్యం దైవ కార్యమని తానపేదే మనసు లగ్నం చేయాలని భావించి తరచూ భగవద్ధ్యానంలో గడిపేవాడు. ఉన్నట్టుండి పండితుడికి జబ్బు చేస్తుంది. ఆ సమయంలో లలిత పక్కనే ఉండి సపర్యలన్నీ చేసి ఆ సమయంలో ఒకరికొకరు వారిద్దరూ సన్నిహితులవుతారు. ఆ సమయంలో లలితే కాదు తను కూడా లలితను అభిమానిస్తున్నట్లు విద్యాపతి గమనిస్తాడు. ఇరువురికి వివాహం జరిపించాలని విశ్వావసు కొండదర్రాజు భావిస్తాడు. అందుకు విద్యాపతి కూడా సమ్మతిస్తాడు. వసంత ఋతువు రాకతో రకరకాల పువ్వులతో రకరకాల కోయిలల పాటలు కోయ యువతల ఆటల మధ్యలో ఎంతో సంతోషంగా ఎంతో ఘనంగా పండితుడి వివాహం లలితాదేవితో జరుగుతుంది. సంతోషంగా రోజులు గడుస్తూ వస్తాయి. విద్యాపతి తాను లలితను ప్రేమించి వివాహమాడి ఎంతో సంతోషంగా జీవితం గడుపుతున్నప్పటికీ రాజుగారు తనను దైవకార్యార్థం పంపించిన ఆ విషయము ఇంకను గుర్తించడం జరగలేదని తాను ఎంతగానో చింతిస్తాడు. ఈ మధ్యలో తాను ఒక విషయాన్ని గమనిస్తాడు. కొండదర్ రాజు అయిన విశ్వావసు వేకువజామునే నిద్రలేచి ఎక్కడికో వెళ్ళి సూర్యోదయం తర్వాత ఇంటికి రావటం గమనిస్తాడు. గాలి వాన తుఫాను ఇలాంటి ఎటువంటి ఉపద్రాలు ఎదురైనప్పటికీ రాజు ఆ టయానికి వెళ్ళి రావటం మాత్రం మానడు. కొండదర్రాజు అచంచలమైన పట్టుదలకు విద్యాపతి ఆశ్చర్యపోతాడు. విశ్వావసు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడో తెలుసుకోవాలని ఆతృత ఎక్కువవుతుంది పండితుడికి. అప్పుడు లలితను అడుగుతాడు. అప్పుడు లలిత ఇలా చెబుతుంది, అది మా వంశానికి సంబంధించిన రహస్యం. అది ఎవరికీ చెప్పకూడదు. కానీ నీవు నా భర్తవైన కారణంగా నీ నుండి ఎటువంటి రహస్యాలు దాచకూడదు కాబట్టి అని లలిత ఇలా చెబుతుంది. ఇక్కడికి సమీపాన ఒక పెద్ద గుహ ఉంది. ఆ గుహలో మా తరతరాలు నుంచి పూజించి వస్తున్న మా కులదైవం ఉంది. మా తాతలు ముత్తాతలు కూడా ఇలాగే ప్రతినిత్యము కూడా మా కులదైవాన్ని పూజిస్తూ ఉండేవారని చెబుతూ ఉండేవారు మా తండ్రి గారు అని చెప్పగా అప్పుడు విద్యాపతి ఇలా అంటారు, నాకు మీ కులదైవాన్ని చూడాలని ఉంది, ఒక్కసారి నేను చూడగలనా అని అడుగుతాడు లలితను. అప్పుడు లలిత ఇలా అంటుంది, మా కులదైవం గురించి ఇతరులకు చెప్పడాన్నే మహాపాపంగా చూస్తాడు మా తండ్రి. అలాంటిది నిన్ను చూసేందుకు అనుమతించడం చాలా కష్టమని చెబుతుంది. దయచేసి అలాంటి ఆలోచనను మానుకోండని ప్రాధేయపడుతుంది లలిత. అప్పుడు తన భర్త అయిన పండితుడు ఇలా చెప్తాడు, పెండ్లి ఆడిన తర్వాత కూడా పరాయివాడిగానే భావిస్తున్నారా మీరు అని అంటాడు. అని దిగులుగా అడగ్గా అప్పుడు లలిత ఇలా అంటుంది, సరే నువ్వు అంత దిగులు పడకు, నేను మా తండ్రితో దేవుని గుహ వద్దకు తీసుకెళ్ళమని అడుగుతాను. మరుసటి రోజు రాత్రి లలిత తన తండ్రిని అడగగా అప్పుడు తన తండ్రి లలిత వైపు చాలా కోపంగా చూస్తారు. కానీ ఆమె ఏమీ మాట్లాడదు. తర్వాత లలిత ఇలా అంటుంది, మీకు నేను ఏకైక సంతానాన్ని కదా తండ్రి, మరి మీ తదనంతరం మన కులదైవాన్ని ఎవరు పూజించాలి? నా భర్తయే కదా, తర్వాత నా పిల్లలే కదా అని అడుగుతుంది. అప్పుడు విశ్వావసు ఇలా అంటాడు, తల్లి నీ భర్త జీవితాంతము మనతోనే ఉండిపోతాడని నువ్వు అనుకుంటున్నావా అని అనగా అప్పుడు లలిత ఇలా అంటుంది, మీరు అతనికి అంతటి ప్రేమను ఇస్తే ఎందుకు ఉండరు, ఎక్కడికి వెళ్ళిపోతారు అని అంటుంది. అప్పుడు రాజు ఇలా అంటాడు, తల్లి అతను మన సాంప్రదాయాలకు మన కట్టుబాట్లకు విభిన్నంగా ఉన్న సంప్రదాయాల్లో అయినా సరే నీ కోరికను నేను తీరుస్తానంటూ విశ్వావసు తన కూతురైన లలిత తలను నిమురుతాడు.
తాను దేవుణ్ణి పూజించే బాధ్యత వేరొకరికి అప్పగించేటప్పుడు మాత్రమే ఆ గుహ యొక్క దారిని చూపగలనని, ఆ నియమాన్ని నేను ఉల్లంఘించలేనని చెబుతాడు. లలిత కళ్ళకు గంతలు కట్టుకొని వస్తానని చెప్తాడు. మరునాడు సూర్యోదయానికి 1 గంట ముందే నిద్రలేచిన కొండరాజు విద్యాపతి వద్దకు వెళ్ళి కళ్ళకు గంతలు కట్టి తన కుడి చేతిని పట్టుకొని గుడి వద్దకు తీసుకుని వెళ్తూ ఉండగా కొండరాజుకు తెలియకుండా విద్యాపతి తన ఎడమ చేత్తో ఆవాలను గుడికి వెళ్లే దారి మొత్తం వేస్తూ వెళ్తూ ఉంటాడు. గుహను సమీపించాము, తలను కొంచెం కిందకి వంచి గుహలోపలికి అడుగుపెట్టు అని చెప్పగా విద్యాపతి కళ్ళకు ఉన్న గుడ్డను తొలగిస్తాడు రాజు. ఆ వెంటనే విద్యాపతి కళ్ళ మొత్తము కూడా గాఢ అంధకారం చుట్టుకుంటుంది. తర్వాత మెల్లంగా రాజు అక్కడ ఒక పెద్ద పీఠం పైన పువ్వులు పెట్టడం చూస్తాడు. పువ్వులు పెట్టిన వెంటనే హఠాత్తుగా అక్కడ ఒక నీలవర్ణ ప్రకాశం మెరిసింది. ఒక్క క్షణంలో విద్యాపతికి వేణువు ఊదుతున్న నీలమేఘ శ్యాముడైన శ్రీకృష్ణుని దివ్యదర్శనం జరుగుతుంది.